క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం కూడా మరి దేవుడు మనకి మహాభాగ్యాన్ని కలుగజేశారు. ఆయన కృప వల్ల మరొకసారి మనం కలుసుకుని దేవుని వాక్యం ధ్యానించగలుగుతున్నాము. మన మధ్యలో బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు, బ్రదర్ శ్యామ్ సుందర్ గారు, సిస్టర్ సుధాష్ సుందర్ గారు కూడా ఉన్నారు. మరి అందరిని కూడా మనం ఆహ్వానిద్దాము. ముందుగా సిస్టర్ సుధాష్ సుందర్ వచ్చి మనకి ప్రారంభ ప్రార్థన చేస్తారు. I welcome you, sister. Good morning, everyone. శుభోదయం మీ అందరికీ. Praise the Lord once again for this morning that the Lord has granted us. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ శుభదినం కోసం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాము. Let us look to God in prayer. ఆయన తట్టు మనం ప్రార్థన చేసి చూద్దాము. Father in heaven, we praise you and thank you once again this morning for giving us another bright new day. మరొక మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. We praise you and thank you, Lord, for sustaining us even to this very moment. ఈ క్షణం వరకు కూడా మీరు మమ్మల్ని నడిపిస్తూ కావాల్సిన సమకూర్చినందుకు కూడా స్తోత్రాలు దేవా. Protecting us, leading us, guiding us in all our ways. రక్షిస్తూ నడిపిస్తూ కావాల్సినన్ని కూడా మీరు సమకూరుస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు దేవా. Thank you for keeping your angels concerning us to guard us in all our ways. మీ దూతల ద్వారా మమ్మల్ని మీరు రక్షిస్తున్నందుకు, అన్ని విధాల వాటిని మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు దేవా. Not allowing our feet even to touch the stones to get bruised. ఎటువంటి విధంగానూ మేము త్రొట్టిల్లకుండా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. Praise you and thank you once again, O Lord, for the word that you have prepared for us this morning. ఈ ఉదయ కాలంలో మేము వినటానికి మీరు ఏర్పరిచిన వాక్యానికి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. We believe, O Lord, that you have ordained the word through Sister Miriam and also Brother John Jeevaratnam. సిస్టర్ మిరియం, జాన్ జీవరత్నం ద్వారా మీరు పలుకుబోయే మాటలను మీరు ముందుగానే తెలియజేశారని నమ్ముచున్నాము. We praise you and thank you once again, O Lord, and we believe, O Lord, that you have filled their mouths with your word. మీరు మీ మాటల ద్వారా వారిని నింపారని మేము నమ్ముచున్నాము దేవా. The word that will sustain the weary around us. మా చుట్టుపక్కల ఉన్న మరి దుఃఖంలో ఉన్న వారందరికి కూడా నెమ్మది కలుగజేసే మాటలు మేము వినగలుగుతామని నమ్ముచున్నాను దేవా. We believe also, Lord, that you have also instructed the tongues of Brother Anurag and Brother Shyam Sundar. బ్రదర్ అనురాగ్, బ్రదర్ శ్యామ్ సుందర్ గారితో కూడా మీరు మాట్లాడతారు నమ్ముచున్నాము. To be able to get the right words to enable an appropriate translation for your children. కరెక్ట్ గా మరి తర్జుమా చేసే విధంగా వారి నోరు కూడా మీరు తాకండి దేవా. Committing ourselves once again for the rest of the session. మిగిలిన సమయం కూడా మీకు అప్పచెప్తున్నాం దేవా. We ask all this in the most holy name of our Lord and Savior Jesus Christ. వీటన్నిటి కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాం దేవా. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రములు. God is good and his mercy endureth forever. దేవుడు చాలా మంచివాడు, ఆయన కనికరం నిరంతరము ఉంటుంది. You are the blessed of the Lord. మనందరము కూడా దేవునిచే ఆశీర్వదింపబడిన వారం. Why I wish you that you are the blessed of the Lord is that we have the privilege of listening and learning and meditating his living word. నేను మనందరము కూడా ఆయనచే ఆశీర్వదింపబడిన వారం అని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నాము, అది విని మనం తెలుసుకోగలుగుతున్నాము, ఆ వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాము. The word is life and spirit. ఆయన వాక్యము జీవమై ఉన్నది. As we meditate his word, the life of God himself will be imparted to us through the word of God. మన వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క జీవము ఆయన మాట ద్వారా మనకి దొరుకుతుంది. So are we not the blessed of the Lord? ఆ విధంగా చూసుకుంటే మనం ఆశీర్వదింపబడిన వారం కాదా? Amen. ఆమేన్. Yes. I want to share with you very shortly about the world and his children, or the worldly ways and the godly ways. చాలా క్లుప్తముగా ఈ లోకములో ఉన్న పరిస్థితులు, లేకపోతే ఈ లోక రీతి ఎలా ఉంది, దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉండాలనేది చెప్తాను నేను. World is the earth and its systems and of the mankind. ఈ లోకం అంటే ఏంటంటే ఈ ప్రపంచము, దాంట్లో ఉన్న మరి మానవులు, ఈ పద్ధతులన్నీ కూడా వస్తాయి అన్నమాట. We all know John 3:16 says, God so loved the world and he gave his only begotten son that whoever believes in him should not perish
but have everlasting life. మనందరికి తెలుసు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. But at the same time, John 15:18 says, the world hated God. అదే సమయంలో యోహాను సువార్త 15:18 చూసినట్లయితే లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. The world hated God when Adam and Eve sinned in the Garden of Eden. ఈ ద్వేషం అనేది ఎప్పుడు వచ్చిందంటే లోకము దేవుని ద్వేషించడం ఎప్పుడు మొదలైందంటే ఆదాము హవ్వ ఏదెను వనంలో తప్పు చేసినప్పుడు మొదలైంది. When we disobey God, we hate God. మనము దేవుని మాట విననప్పుడు మనం దేవుని ద్వేషిస్తాం. And when they sinned against God, when they disobeyed, they hid themselves. They didn't want to face God. వారు ఎప్పుడైతే పాపం చేశారో తప్పు చేశారో సొంతని దేవుని దగ్గర నుండి దాక్కుంటానికి ప్రయత్నం చేశారు. The same way, even today, if even children make mistakes and they disobey parents, they hid themselves and they didn't want to openly say anything. ఈ కాలంలో కూడా చూసినట్లయితే పిల్లలు కూడా తప్పు చేస్తే ఆ తల్లిదండ్రుల నుండి తప్పించుకుందాం చూస్తుంటారు, దాక్కుందాం చూస్తూ ఉంటారు. Yeah, this hating God continued till the New Testament period. ఈ దేవుని ద్వేషించడం అనేది క్రొత్త నిబంధన వరకు జరుగుతూ వచ్చింది. Yes, there were some people who trusted God like Abraham, Isaac, Jacob, but they trusted God, but they did not have more light towards God. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారు దేవుని నమ్మారు గాని వారికి దేవుడి పట్ల అప్పట్లో అంత వెలుగు కూడా జ్ఞానం కూడా ఉండలేదు. In this situation, while the world was hating God, in this situation God loved the world and gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఆయన అద్వితీయ కుమారుని పంపించాడు. Again we'll see what is exactly the world means. లోకం అంటే ఏంటో ఖచ్చితంగా చూద్దాం మనం. The system that has been developed by sinful men apart from God, the society, the aims, the thoughts, the religions, the ways of living that come out of man's fallen nature, and it is controlled by the devil. మనిషి పడిపోయిన స్థితి నుండి ఉన్నప్పుడు ఈ లోకంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న చట్టాలు కానీ ఏదన్నా సరే చేసిన వారు కూడా మరి దేవుని అనుసరించేవారు కాదు కాబట్టి ఇలాంటి చట్టాలన్నీ వస్తున్నప్పుడు దాన్ని పాటించే వాళ్ళందరూ కూడా లోకంలో ఉన్నట్టు. Whatever the world plans, it is apart from God. లోకంలో జరిగేది ఏది కూడా దేవునికి సంబంధించింది కాదు. Even 1 John 5th chapter 19th verse says, the whole world is under the sway of the wicked. మనము 1 యోహాను 5:18 చూద్దాము. మనము దేవుని సంబంధులమై లోకమంతయు దుష్టిని యందును ఉన్నదనియు ఎరుగుదము. So in this situation, God has chosen you and me. ఇలాగా లోకమంతా దుష్టిని యందు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడు. He has predestined you and me. He has chosen you and me, and he wanted you and me to be his own children. ఆయన ముందుగానే మనల్ని ఎంచుకుని మనల్ని ఆయన సొంత బిడ్డలుగా కావాలని కోరుకుంటున్నాడు. The good news is almost preached to every human being on the face of the earth. సువార్త ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి కూడా చెప్పబడుతోంది. But by his grace and mercy, you and me trusted Jesus Christ, that he is the Son of God, and the word, when it came to us, we received it. మనము ఆ సువార్త విని మనము దేవుణ్ణి అంగీకరించాము కాబట్టి ఆ వాక్యము మనకు వచ్చింది. So we became the children of God. ఆ విధముగా మనం దేవుని బిడ్డలం అయ్యాము. Okay, now when the world hates God, the world will hate you and me because we are his children. లోకము దేవుణ్ణి ద్వేషించినప్పుడు లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది, ఎందుకంటే మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాము. That's why John 17:16, Jesus prays like this: they are not of the world
as I am not of the world. కనుకనే యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూద్దాం మనము. యోహాను సువార్త 15:18, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. What does it mean? See, we are not under the systems of the world. మనం చూసినట్లయితే మనము ఈ లోకానికి సంబంధించిన కొన్ని శాస్త్రాల కింద ఉండం. మనము We never belong to the society made by the world and the thoughts made by the world and the religion systems made by the world, and because it all came out of man's fallen nature. మనము ఈ లోకంలో ఉన్న కొన్ని శాస్త్రాలు, కొన్ని పద్ధతులు వీరు అనుసరిస్తున్న మరి పూజలు పునస్కారాలు అవనివ్వండి, వాళ్ళ రిలీజియన్ అవనండి, అవన్నీ కూడా మనం పాటించం. ఎందుకంటే అవన్నీ కూడా మనిషి పడిపోయిన స్థితిలో నుంచి వచ్చినవి కాబట్టి. We are controlled by the Spirit of God. మనం దేవుని యొక్క ఆత్మచే ఆధారపడి ఉన్నాము. ఆత్మ నడిపిస్తుంది మనల్ని. Last week also we heard the Spirit of God will tell you and me, turn this way, not this way. You will hear a soft voice behind you. పోయిన వారం కూడా మనం విన్నాము. మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము ఏ దారిలో వెళ్ళాలి, ఎట్లా నడుచుకోవాలనేది మనకు తెలుస్తూ ఉంటుందని విన్నాము. That should be our lifestyle. మన జీవన శైలి అలా ఉండాలి. There is nothing in this fallen world worthy of our love. ఈ చెడిపోయిన లేకపోతే పడిపోయిన లోకంలో స్థితిగతుల్లో మనకి సంబంధించింది ఏది కూడా లేదు. We are warned not to love the world. మనం ఈ లోకాన్ని ప్రేమించకూడదని మనకి హెచ్చరిక ఉంది. See, we read John's Gospel, God loved the world and He gave His only begotten Son. But in 1 John 2:15 and 16, 17, when we look into that, we are warned not to love the world. The systems of the world, not the people, the systems and the aims and the religions and the society and their ways. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దాన్ని రక్షించాలనుకున్నాడు. మనము లోకంలో ఉన్నాం కానీ లోకము వారిగా ఉండకూడదు. మనము ఈ పద్ధతులన్నిటికీ మనం పాటించకూడదు. మనం What are the desires that come from man's fallen nature? Desires that come because of what man sees in his eyes, and pride and exalting self. These are the things which are dominating in the worldly systems. ఈ లోకంలో మనం గమనించినట్లయితే శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము, వీటన్నిటి నుండి కూడా ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవి కాదు. All of these reasons are enough for us not to love the world. వీటన్నిటి వల్లనే మనం లోకాన్ని ప్రేమించకూడదు. Not to love the world is not to love its systems which is controlled by the devil. లోకాన్ని ప్రేమించకూడదు అంటే ఆ లోకంలో ఉన్న పద్ధతుల్ని మనము పాటించకూడదు, అదే అనుసరించకూడదు, ప్రేమించకూడదు. So how we are expected to live on this earth? ఈ లోకంలో ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి? Only one point I have taken. It's from Galatians 6:4. ఒకే ఒకటి నేను చెప్దాం అనుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూద్దాం మనము. The cross is true ground for our glory and our pride and the system which we have to follow. మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో సిలువ యందు తప్ప మన దేని యందును అతిశయం పడకూడదని చెప్పి రాసి ఉంది. What cross says that it is not in ourselves or in what we have done or what we are doing and what are the good deeds that we do. It is not at all counted when we look at the cross for our salvation. మనము చేసిన మంచి కార్యాలు కానివ్వండి, మనం ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కూడా లెక్కలోకి రావు. మనం రక్షణ పొందాలంటే ఆ సిలువ వైపు చూసినప్పుడే మనకు ఆ రక్షణ గాని పొందుతాము. ఇవన్నీ కూడా మిగతా లెక్కలోకి రావు. Nothing of us, all of Him in us. ఏది కూడా మనది కాదు, ఆయనే మనలో సంపూర్ణంగా ఉండటం. If people could achieve salvation by their good deeds and work, heaven would be filled with boasters singing their own praises.
మంచి కార్యాల ద్వారా గనక రక్షణ పొందేటట్టయితే స్వర్గం మొత్తం కూడా సొంత గొప్పలు చెప్పుకునే వారితోనే నిండిపోయి ఉంటది. What man boasts? Today we see in our neighborhood, in our workplaces, people try to boast themselves. మనం గమనిస్తుంటే మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మనం పనిచేస్తున్న ప్రదేశంలో కానివ్వండి, సొంత గురించి చాలా చెప్పుకుంటూ ఉంటారు. By their boast, we could. It is an indication of what their belief is. వారి ఆ గొప్పలు చెప్పుకోవడం ఆ జీవపు డంబు ద్వారా వారు దేన్ని నమ్ముతున్నారో మనకు అర్థమైపోతుంది. Here Paul is telling, the world is crucified to me. పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ లోకము నాకు సిలువ వేయబడింది అంటున్నాడు. That is, the world was a dead thing to him. Its systems, it's the way of religions, the society where they gather, what they do, all are dead things to Paul. అంటే ఏంటంటే ఈ లోకము, దీంట్లో ఉన్న పద్ధతులు, మనుషులు చేస్తున్న పద్ధతులు అవన్నీ కూడా పౌలుకి సంబంధం లేదు అంటున్నాడు. అవన్నీ కూడా జీవం లేని వాటిగా భావిస్తున్నాడు. And he was crucified to the world. ఆ విధంగా చూసినట్లయితే లోకానికి తన సిలువ వేయబడ్డాడు. What it says, the world regarded Paul as a fool and wanted nothing from him. అంటే ఏంటంటే పౌలుని ఒక వెర్రివాడిగా అనుకుంది లోకము. పౌలు దగ్గర నుండి ఏది కూడా వద్దు అనుకుంది లోకము. See, when we talk about God, many people, they don't like to hear from us. మనం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి అది వినటం ఇష్టం ఉండదు. See, when we say, believe Jesus Christ, by his stripes you are healed. Oh, what is this fools they are talking? We have to have vaccine, we have to have medicines, we have to follow certain norms. I don't deny that. But at the same time, where is our trust? మనము ఈ లోకంలో మరి ఎవరికైనా సరే క్రీస్తు నమ్మండి, మీరు ఆయన రక్షణ పొందండి, ఆయన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని చెప్తే వారు మనల్ని వెర్రివాళ్ళుగా చూస్తారు. ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అంటారు. ఓకే, నేను ఒప్పుకుంటాను, వ్యాక్సిన్స్ వేసుకోవాలి, మందులు తీసుకోవాలి, కొన్ని పాటించాలని నేను ఒప్పుకుంటాను. కానీ మన యొక్క విశ్వాసం ఎక్కడ ఉంది? Amen. They don't want to believe that Jesus stripes could heal you and me. ఆయన పొందిన దెబ్బలు, క్రీస్తు పొందిన దెబ్బలు మనకి స్వస్థత కలుగు చేస్తాయి అన్న విషయాలు గ్రహించలేరు. They speak, these Christians, they talk all these things as usual. క్రైస్తవులు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. Okay, whatever it is, God wants you and me to stand firm in this faith that the world is crucified to us. We may look like a fool to the world. మనము ఏదైనప్పటికీ కూడా ఈ లోకములకి మనం వెర్రివారిగా కనిపడినా సరే మనము దేవునిలో విశ్వాసం ఉంచి మనము ఈ లోకానికి దూరంగా ఉండాలి. లోకం మనకి చనిపోయిన దానిగా ఉండాలి, జీవం లేని దానిగా ఉండాలి. So world is crucified to me and I am crucified to the world. లోకము నాకు సిలువ వేయబడింది, అదే విధంగా నేను లోకానికి సిలువ వేయబడ్డాను. So how we are living? 2:20, Galatians 2:20. It's no longer I who live. It is Christ living in me. మనము ఎలా జీవిస్తున్నామంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Amen. If we say that it's no longer I who live, Christ lives in me, people will laugh at us. ఈ విధంగా మనం చెప్తే నేనుగా జీవిస్తున్నది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడని చెప్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది, నమ్మరు, వెర్రివారిగా చూస్తుంటారు మనల్ని. That is the world. Worldly people who don't know God, who are not ready to believe the Son of God, Jesus Christ, they hate God and they love darkness. అరే, ఆ లోకంలో ఉండే వాళ్ళు ఎవరైతే దేవుని ద్వేషిస్తారో, ఎవరైతే దేవుని నమ్మరో, ఎవరికైతే చీకటే కావాలనుకుంటారో వారు అలాగే ఆలోచిస్తారు. So I am crucified with Christ. I crucified my flesh and the desires and the passion of my flesh, and I am crucified to the world. నా శరీరాచ్యులు, నేత్రాచ్యులు అటన్నిటిని కూడా నేను దేవునికి సమర్పించుకుని అటన్నిటిని కూడా సిలువ వేసేసి నేను దేవునికి సమర్పించుకుంటున్నాను. Let us check ourselves. Do we live like this or do we follow the systems of the world? మనం ఈ విధంగా జీవిస్తున్నామా దేవుని మాట చొప్పున, లేకపోతే లోకరీత్యా జీవిస్తున్నామా అనేది మన సొంతని పరీక్షించుకుందాం. Because the systems of the world passing away,
ఎందుకంటే లోకంలో ఉన్న పద్ధతులన్నీ కూడా ఎప్పటికన్నా సరే వెళ్ళిపోతాయి. Those who live in Christ, they will inherit the eternal life. దేవునిలో ఉండేవారు, క్రీస్తులో ఉన్నవారు నిత్య జీవాన్ని పొందుతారు. Amen. ఆమేన్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. His mercy endures forever. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. God loves you and me. దేవుడు నిన్ను నన్ను ప్రేమించున్నాడు. Hallelujah. హల్లెలూయా. God has a special relationship with his own people. ఆయన వారితో, ఆయన జనులతో ఆయనకు ప్రత్యేకమైన సంబంధం కలదు. When the Lord put this thought to me, I was really amazed and it was a wonderful. ఈ తలంపు నా మనసులో పెట్టినప్పుడు నేను చాలా ఆనందించి ఉన్నాను. Throughout the Bible, the people of God are known as sheep. వాక్యంలో చూస్తే గ్రంథం అంతట్లో దేవుని యొక్క జనుల్ని గొర్రెలతో పోల్చి ఉన్నారు. God claims that he is the shepherd. దేవుడు తను తాను కాపరిగా తను తాను నియమించుకున్నాడు. The sheep shepherd relationship is all through the Bible is elaborated. ఈ గ్రంథం అంతట్లో కూడా గొర్రెలు కాపరి గూర్చిన సంబంధం గురించి వివరింపబడి ఉన్నది. And right from the beginning we can see shepherds in the Bible. మొదటి నుంచి చూస్తే దేవుని గ్రంథంలో గొర్రెల కాపర్ల గురించి రాయబడి ఉన్నది. The children of Adam and Eve, Abel was a shepherd. ఆదాము అవ్వల యొక్క బిడ్డలు ఏబెల్ గొర్రెల కాపరి. And he offered the firstborn, the special one, to the Lord as a sacrifice. ఆయనకున్న గొర్రెల్లో శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణగా అర్పించున్నాడు. And when you see King David, he was a shepherd. దావీదు మహారాజు గొర్రెల కాపరి. And from shepherd to the king, God has elevated him. గొర్రెల కాపరి నుంచి దావీదుని రాజుగా నియమించున్నాడు. And Moses, he was a princess in the palace of Pharaoh, but he was made as a shepherd, and he was tending the flocks for 40 years. ఫరో యొక్క భవనంలో మోషే రాజకుమారుడుగా ఉండేవాడు. కానీ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉండేవాడు. And Jacob, he was a very smart and deceiving natured man, but he has to be a shepherd for 14 years, 7 plus 7 for both of his wives. యాకోబు కూడా మోసగాడుగా ఉండి చాలా తెలివితేటలతో వ్యవహరించినా సరే 14 సంవత్సరాలు ఇద్దరు భార్యల కోసము తన గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. See, when I was going through all these passages, I was wondering, God has a special purpose for this sheep and shepherd relationship. ఈ గొర్రెలు కాపరి గొర్రెల యొక్క సంబంధము వాటి యొక్క పరిస్థితులు చూసినప్పుడు అది చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నావని నేను గమనించాను. And when King David was writing Psalm 23, he was mentioning the Lord is my shepherd. దావీదు మహారాజు 23వ అధ్యాయం రాస్తున్నప్పుడు కీర్తనలో యెహోవా నా కాపరి అని రాస్తాడు. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. And we have to understand one thing. What he was referring there is not the Yahweh or the Almighty God, the Lord. The Lord is my shepherd. ప్రభువు నా కాపరి అని అక్కడ రాయబడి ఉన్నది. And the same reference is made by Jesus Christ in John 10th chapter. I am the good shepherd. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా నేను మంచి కాపరిని అని ఆయన చెప్పి ఉన్నాడు. We have to understand one more important basic truth, that Jesus Christ was not at all a shepherd. యేసుక్రీస్తు వారు ఆయన ఏమాత్రం కూడా గొర్రెల కాపరి కాదు.
And he lived in this world for 32 years, but he never had been a shepherd. 32 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా గొర్రెలు కాయుట అనే వృత్తి చేయలేదు. And it was told that by 30 years he was submissive to his father as a carpenter. So he was a carpenter basically. 30 సంవత్సరాలు వడ్రంగా తన తండ్రితో సహాయం చేస్తుండేవాడు. And another interesting fact what I found, Jesus Christ selected his disciples, none of them were shepherds. ఆయన ఎన్నుకున్న శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా గొర్రె కాపర్లు కాదు. And they were fishermen, tax collectors, one was a doctor, and so many backgrounds. వారందరూ కూడా వేరు వేరు వృత్తుల నుంచి వచ్చి ఉన్నారు. ఏంటంటే చేపలు పట్టేవారు, లేకపోతే వైద్యులు, లేకపోతే పన్ను వసూలు చేసేవారు. When Jesus Christ was calling Peter, he was referring this, that I will make you as the fishers of men. యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచినప్పుడు నేను నిన్ను మనుష్యుని పట్టు జారులుగా చేస్తానని అక్కడ ఆయనకు చెప్పి ఉన్నాడు. So Peter, a fisherman, changed to catch men. చేపల పట్టు వృత్తి నుండి పేతురుని మనుషుల పట్టు జాలరుగా చేసి ఉన్నాడు. But in John 10th chapter, the picture was showed that Jesus is the shepherd. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారిని అక్కడ గొర్రెల కాపరిగా వివరించి ఉన్నారు. And he was telling that I am the good shepherd and you are all sheep. నేను మంచి గొర్రెల కాపరిని, మీరు గొర్రెలై ఉన్నారు. And it was so interesting, amazing to learn this truth, that how we become the sheep. మనము ఏ రీతిగా గొర్రెలుగా భావించబడ్డామో దాని గురించి మనము తెలుసుకుందాం. And Jesus Christ can call himself as a good shepherd. యేసుక్రీస్తు వారు తనను తాను గొర్రెల కాపరిగా ఉద్దేశించి ఉన్నారు. But do you believe that you are a sheep? నీవు నేను గొర్రెలుగా ఉన్నామని మనము భావిస్తున్నామా? See, there is a very deep inner meaning in that. దీనిలో చాలా లోతైన భావం కలిగి ఉన్నది. See, 10th chapter, John 10th chapter, verses 14 and 15 says, యోహాను సువార్త 10వ అధ్యాయములో I am the good shepherd, I know my sheep and my sheep know me. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును ఎరుగును. See, it is well known saying in the Christian world. ఈ క్రైస్తవ ప్రపంచంలో ఇది చాలా ప్రబలిపోయిన మాటలు ఇవి. See, whenever we visit a house, there will be a picture of Jesus Christ, and showing that Jesus Christ as a shepherd holding a lamb. ప్రతి క్రైస్తవ గృహంలో కూడా ఒక చిత్రం ఉంటుంది. యేసుక్రీస్తు ఒక గొర్రెను మోస్తూ ఉన్నట్టు ఒక చిత్రము అన్ని గృహాల్లో ఉంటారు. But Jesus Christ was a rabbi, teacher, never had been tending the flocks business. ఆయన బోధకుడుగా రబ్బీగా ఉండేవాడు, కానీ ఎన్నడూ కూడా ఆయన గొర్రె కాపరిగా ఉండేవాడు కాడు. But here he says, I am a shepherd. కానీ ఇక్కడ మాత్రం ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేను గొర్రెల కాపరిని. And to start with this, in this chapter, he was telling, I am the gate. నేను ద్వారమునై ఉన్నాను. I am the gate, I am the shepherd. నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెలకు ద్వారమునై ఉన్నాను అని చెప్తున్నాడు. So, and he calls you and me as sheep. నిన్ను నన్ను కూడా గొర్రెలుగా ఆయన భావిస్తూ మాట్లాడుతున్నాడు. And he says that I know my sheep. నా గొర్రెలను నేను ఎరుగుదును. And my sheep know me. నా గొర్రెలు నన్ను ఎరుగును. The relationship between the shepherd and sheep is something exclusively. ఇక్కడ గొర్రెల కాపరి ఉన్న సంబంధము అది చాలా ప్రాముఖ్యమైనది. And how this relationship is compared here, ఈ సంబంధం అనేది ఏ రీతిగా ఇక్కడ వివరింపబడి ఉన్నదంటే, just as the Father knows me and I know the Father and I lay down my life for the sheep.
నేను తండ్రిని ఏ రీతిగా ఎరిగి ఉన్నానో, నా తండ్రి నన్ను ఏ రీతిగా ఎరిగి ఉన్నాడో ఆ రీతిగానే నా గొర్రెలకు నా ప్రాణమును అర్పించదను. When Jesus Christ took baptism and when he came to the shore, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది యోర్దాను నది నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు there was a voice from heaven saying that this is my beloved son. పరలోకము నుండి ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు అని. See, there was a close relationship between the father and son. ఇక్కడ చూస్తే తండ్రి కుమారుల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నది. The same relationship is compared to the shepherd and sheep. అటువంటి సంబంధమే గొర్రెలకు గొర్రెల కాపరికి కూడా వివరింపబడి ఉన్నది. Jesus Christ claims that he is a good shepherd. యేసుక్రీస్తు వారు నేను మంచి కాపరినని తాను చెప్పుకుంటున్నారు. And again he claims that he knows his sheep. ఆయన తన గొర్రెలను ఎరుగును అని రాయబడి ఉన్నది. Now my subject is whether sheep know his shepherd, their shepherd. గొర్రెలు తమ యొక్క కాపరిని ఎరుగునా అని ఈ యొక్క ముఖ్య విషయాన్ని ధ్యానిద్దామని ఆశిస్తున్నాను. Very confidently Jesus Christ was telling that I am good shepherd. యేసుక్రీస్తు వారు నిశ్చయంగా తను చెప్పేది ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, I know my sheep. నేను నా గొర్రెలను ఎరుగుదును. There is no doubt in that. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. But the question is whether the sheep know is their master, their shepherd. ప్రశ్న ఏంటంటే గొర్రెలు తమ యొక్క కాపరిని ఎరుగునా? What is the certificate given by Jesus Christ towards his sheep? యేసుక్రీస్తు వారు ఇచ్చిన హామీ ఏంటి గొర్రెల ఎడల? My sheep know me. నా గొర్రెలు నా స్వరము వినును. Do you agree with this statement? ఈ యొక్క మాటతో మీరు ఏకీపిస్తున్నారా? My sheep know me. నా గొర్రెలు నా స్వరము వినును. See, Jesus Christ claims that he is a good shepherd. యేసుక్రీస్తు వారు చెప్తారు ఏంటంటే నేను మంచి కాపరిని. Whatever the sheep know their master, their shepherd, ఏ గొర్రెలైతే తమ యొక్క కాపరిని ఎరుగునో are they good sheep? అవి మంచి గొర్రెలా? Good shepherd, good sheep. మంచి కాపరి మంచి గొర్రెలు అని చెప్పగలమా? Today the Lord wanted to talk to me and you that are you a good sheep? నీ దినాన్ని నీతో నాతో దేవుడు మాట్లాడవలసిన ఆశిస్తున్నది ఏంటంటే నీవు మంచి గొర్రెగా ఉన్నావా? We must have this confidence that I am a good sheep under my good shepherd. నా యొక్క మంచి గొర్రె కాపరి యొద్ద నేను మంచి గొర్రెగా ఉన్నాననే నిశ్చయత మనలో కలిగి ఉండాలి. And see why Jesus Christ claimed that he is the good shepherd. యేసుక్రీస్తు వారు నిశ్చయముగా నేను మంచి కాపరిని ఎందుకు చెప్పినారంటే And the second part of the verses 15 says, I lay down my life for the sheep. నేను గొర్రెలకు మంచి కాపరిని, I lay down. నా గొర్రెలకు నన్ను ఎరుగును మరియు గొర్రెలు కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. Hallelujah. హల్లెలూయా. This has happened. He laid down his life, his soul and spirit, everything for the sheep, for you and me. ఆయన ప్రేమించే గొర్రెల కొరకు అనగా నీ కొరకు నా కొరకు తన ప్రాణాత్మ దేహములను ఆయన బలి అర్పణ చేసి ఉన్నాడు. See, Jesus Christ was not like the hired shepherd. పని కోసము తీసుకొచ్చిన గొర్రెల కాపరిగా కాదు. Because in this chapter it was described about a hired shepherd. పనివాడుగా తేబడిన గొర్రెల కాపరి గురించి కూడా రాయబడి ఉన్నది. See, verses 11 says, I am the good shepherd. The good shepherd lays down his life for sheep. The hired hand is not the shepherd who owns the sheep. So when he sees the wolf coming, he abandons the sheep and runs away. Then the wolf attacks the flock and scatters it. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతకాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున
తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. See, the man runs away because he is a hired hand and cares nothing for the sheep. జీతగాడు ఏమాత్రం కూడా బాధ్యత వహించడు, వాడు పారిపోతాడు. Why Jesus Christ claims that he is a good shepherd? యేసుక్రీస్తు నేను ఎందుకు మంచి కాపరిని అని చెప్పుకున్నాడు? He takes care of you and me, the sheep, totally, unconditionally. ఏ విధమైన భేదము లేకుండా ఆయన నీ ఎడల నా ఎడల తన యొక్క శ్రేష్టమైన ప్రేమతో మనల్ని బాధ్యత వహిస్తాడు. We are confined that even during this pandemic situation, the good shepherd is with us. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దినాల్లో కూడా క్రీస్తు మన మంచి కాపరిగా ఆయన మనం కాపాడుతున్నాడు. He will not leave us and abandon us. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచి విడనాడు. He will be always with us as the father-son relationship. ఎల్లప్పుడు కూడా తండ్రి కుమారుల యొక్క బంధుత్వము లాగానే ఆయన నిరంతరం నిలిచి ఉంటాడు. Because he is the good shepherd, he looks forward for a good sheep. ఆయన మంచి కాపరి కాబట్టి మంచి గొర్రెల కొరకు ఆయన వెతుకుతుంటాడు. Today the question is, are you a good sheep? ఈ దినాన్ని వచ్చిన ప్రశ్న ఏంటంటే, నీవు మంచి గొర్రెగా ఉన్నావా? Are you a good sheep as the good shepherd? మంచి కాపరికి తగిన గొర్రె మంచి గొర్రెగా ఉన్నావా? See, our relationship is described as like this, that as the father knows me and I know the father, that relationship. తండ్రి నన్ను ఎరిగినట్లు నేను తండ్రిని ఎరిగినట్లుగా ప్రభు చెప్పిన మాటలు, ఆ రీతిగా అటువంటి సంబంధము గొర్రెలకు కాపరికి ఆయన ఆశిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now the question is that are you confirmed or having the boldness to call yourself that you are a good sheep? నీవు మంచి గొర్రెగా ఉన్నావని నిశ్చయత కలిగి ఉన్నావా? See, today God wanted to challenge you, encourage you that He has chosen you and me to be a good sheep. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన మంచి గొర్రెగా ఉండాలని ఆశిస్తున్నాడు. See, verses 3 says, the watchman opens the gate for him, and the sheep listens to his voice, and he calls his own sheep by name and leads them out. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. Who is this watchman? ఈ యొక్క ద్వారపాలకుడు ఎవరండి? The watchman is nothing but the Father God. ఈ ద్వారపాలకుడు ఎవరంటే తండ్రి గూర్చి ఉద్దేశింపబడినది. And Jesus Christ claims himself that he is the gate. యేసుక్రీస్తు వారు ద్వారముగా తను తాను గుర్తించుకుంటున్నాడు. See, the watchman opens the gate. ద్వారపాలకుడు ద్వారము తెరుస్తాడు. And nobody can enter or exit without this gate. వేరెవరు కూడా ఈ యొక్క ద్వారములోను గుండా పోయి బయటకు వచ్చుట సాధ్యం కాదు. When the gatekeeper opens the gate, ద్వారపాలకుడు ద్వారం తెరిచిన తరువాత and the word of God, he calls his own sheep by name and leads them out. వారి తన సొంత గొర్రెలను ఆయన పిలిచి వాటిని వెలుపలకు తీసుకుపోవును. Why I wanted to encourage you and me, you all, that God knows your name. మనలందరినీ కూడా నేను హెచ్చరించాలని ఆశిస్తున్నాను. దేనికి కొరకంటే దేవుడు పేరు పేరున మనందరినీ ఎరిగి ఉన్నాడు. He calls you by name. ఆయన పేరు పెట్టి పిలుచున్నాడు. And he wanted to take you out. నిన్ను వెలుపలకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. Why he wants to take you out? వెలుపలకు ఎందుకు కారణం, ఏ కారణం చేత తీసుకెళ్ళాలి? He has a special purpose to take you out, that verses 9 says, he will come in and go out and find pasture. ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన వెలుపలికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. దేనికంటే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపడనని, వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. The good shepherd is taken care whether he comes in or goes out.
he has to be taken care, fed, or given a good pasture. బయటికి వెలుపలికి తీసుకువెళ్ళినా లోపలికి తీసుకొచ్చినా సరే మంచి కాపరి గొర్రెలకు మంచి ఆహారం ఇచ్చుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. See what is this pasture? ఈ మేత అంటే దాని భావం ఏంటి? The pasture is, my sheep knows my voice. నా గొర్రెలు నా స్వరము వినును. And that is very important, being a good sheep. మంచి గొర్రెలుగా ఉండుట ఉద్దేశం ఏంటంటే తన గొర్రెల కాపరి యొక్క స్వరమును గుర్తించుట. See, here the word of God says, my sheep knows my voice. వాక్యం చెప్తుంది ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వినును. Today I wanted to emphasize this point. Are you able to find out or recognize the voice of God? ఈ విషయాన్ని నేను ప్రాముఖ్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను. నీ కాపరి యొక్క స్వరాన్ని నీవు గుర్తించగలుగుతున్నావా? See, verses 4 says, 4వ వచనంలో, when he has brought out all his own, he goes on ahead of them, and his sheep follow him because they know his voice. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. See, I wanted to imagine certain things in your mind. మన సొంత ఆలోచనలో కొన్ని విషయాల్ని గమనించాలి. See, you are accommodated in a pen, in a sheep pen. ఒక గొర్రెల దొడ్డెలో మనం పెట్టబడినప్పుడు, Here the picture is that Jesus Christ is the gate, యేసుక్రీస్తు వారు ద్వారమై ఉన్నారు, and Father God is the gatekeeper. తండ్రి ద్వారపాలకుడై ఉన్నాడు. The sheep cannot be always inside the pen. ఈ ఎల్లప్పుడు కూడా ఆ దొడ్డెలో గొర్రెలు ఉండవు. The sheep needs food. గొర్రెలకు ఆహారం కావాలి. The sheep needs experience of going out and in. బయటికి వెళ్ళి లోపలికి వచ్చుట అనే అనుభూతి వారికి ఉండాలి. Jesus Christ says that I am the good shepherd. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మంచి కాపరిని. Father, the gatekeeper, opens the gate, తండ్రి ద్వారపాలకుడు ద్వారం తెరిచినప్పుడు, and the good shepherd calls his own. మంచి గొర్రె కాపరి తన యొక్క గొర్రెలను పిలుచును. His own sheep are coming out, తన సొంత గొర్రెలు వెంబడిస్తాయి. and the shepherd now is going ahead of the flock. గొర్రె కాపరి మందకు ముందు నడుచుంటాడు. Why he is going ahead of his flock? మందకు ముందు ఎందుకు నడుస్తున్నాడు? The shepherd always makes a voice, makes a sound. కాపరి ఎప్పుడు కూడా ఒక శబ్దాన్ని గొర్రెలకు వినిపిస్తాడు. Even though the sheep are his own, కాపరికి సంబంధించిన గొర్రెలు అయినప్పటికీ, but the sheep needs now and then instructions, guidance. ఆ గొర్రెలకు కాపరి యొక్క స్వరము వినబడుతూ ఉండాలి. That is his voice, that is his instruction. ఆయన యొక్క స్వరము ద్వారా కొన్ని మాటలు వాటికి తెలియజేయబడుతుంది. Every sound he utters, there is a meaning for the sheep. గొర్రెలకు ఆయన శబ్దం చేసినప్పుడు దాంట్లో ఒక భావం ఉంటుంది. And where is the voice for you and me today? ఈ దినాన్ని నీకు నాకు వినబడవలసిన శబ్దము లేకపోతే స్వరం ఏంటి? This book has the voice of God. ఈ వాక్యమే దేవుని యొక్క స్వరం కలిగి ఉన్నది. Every moment the voice of God is heard and the sheep understands that. ప్రతి క్షణంలో కూడా గొర్రెలకు స్వరం వినబడుతుంది. ఆ యొక్క స్వరమును గమనిస్తవి. The sheep listens to his voice. గొర్రెలు కాపరి యొక్క స్వరమును వినును. Because you are a good sheep, you listen to his voice. నీవు మంచి గొర్రెవైతే నీవు ఆయన యొక్క స్వరం వింటావు. Don't try to listen to anybody's voice. ఇతరుల యొక్క స్వరాన్ని వినడానికి ఏమాత్రం ప్రయత్నం చేయొద్దు. Make it a confidence, make it sure that you are a good sheep. నీవు మంచి గొర్రెవని నిశ్చయత కలిగి ఉండాలి. All the time, all the preachers are telling that Jesus Christ is a good shepherd. ప్రచారకులందరూ కూడా చెప్తారు, బోధకులందరూ కూడా చెప్తారు ఏంటంటే యేసుక్రీస్తు వారు మంచి కాపరి అని. But what about you?
నీ గురించి ఏం Are చెప్పుకుంటావు? you a bad sheep? నీవు మంచి చెడ్డ గొర్రెవా? No, Jesus is telling that you are his own. యేసు ప్రభువు చెప్తున్నారు ఏంటంటే నీవు ఆయన సొంత గొర్రెవని. He has earned you, he has bought you by laying his own life, by shedding his precious blood. ఆయన రక్తం చిందించడం ద్వారా నిన్ను ఆయన సంపాదించుకొని ఆయన నిన్ను కొని ఉన్నాడు. You became his own and you are purchased by him. ఆయన యొక్క రక్తము ద్వారా నువ్వు కొనబడి ఉన్నావు. Now I wanted to encourage you children of God that you hear his voice. దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తామని ఆశిస్తున్నాను ఏంటంటే ప్రభు యొక్క స్వరాన్ని వినుటకు అలవాటు చేసుకున్నాడు. You hear his own voice alone. ఆయన స్వరం మాత్రమే వినుటకు అలవాటు చేసుకుంది. His voice is here. ఆయన స్వరము గ్రంథంలో రాయబడి ఉన్నది. That is the reason whenever we go through the word of God, you hear a special voice. వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు ఎల్లప్పుడు కూడా మనం ఒక ప్రాముఖ్యమైన స్వరాన్ని వింటుంటాం. Even though the passage is very familiar to you, keep on reading, but suddenly you will hear a voice. అనేక మార్లు ఈ యొక్క భాగాన్ని మనం చదువుతున్న భాగాన్ని చదివినప్పటికీ ఆ సమయంలో ఒక మంచి స్వరాన్ని మనం వింటాం. That is good pasture. అది మంచి నేత. See, that is the thing. That is the same thing what King David was writing in Psalm 23. He leads me into green pastures. ఆయన పచ్చిక గల బయలు చోట్లకు నన్ను నడిపించుతున్నాడు అని దావీదు కీర్తనలో రాయబడి ఉన్నది. He takes me to still waters. ఆయన నెమ్మది గల జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. See, suddenly you may experience in your spirit that, oh yes Lord, thank you, I love this revelation. It is a wonderful, that is green pasture. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు నీలో నెమ్మది కలిగినప్పుడు ఆ యొక్క అనుభూతి ఆ యొక్క పచ్చిక గల బయలు వంటిది. In all your troubles and trials, see, in all your thirst, you get a still water and your soul becomes rest. నీకున్న శ్రమ దుఃఖ వేదనలన్నిటిలో కూడా ఆ దేవుని యొక్క స్వరం వినబడినప్పుడు అది నీకు మంచి జీవజలము లేకపోతే పచ్చిక బయలని. God is telling that you be a good shepherd. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆయన మంచి కాపరి అని. You be a good shepherd. నీవు కూడా ఆయన వలె మంచి కాపరిగా ఉండాలని ఆశిస్తున్నాడు. Turn with me, book of Isaiah, యెషయా గ్రంథము 41, 41వ అధ్యాయము 11th verse. 11వ వచనం. 40:11. 41 No, 40:11. 40:11. He tends his flock like a shepherd. He gathers lambs in his arms and carries them close to his heart, and he gently leads those that are young. గొర్రె కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. As I portrayed, I showed you the picture of every Christian family, a good shepherd holding a lamb. నేను చెప్పిన రీతిగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా యేసు ప్రభు వారి యొక్క చిత్రం ఉంటుంది, ఒక గొర్రెను మోస్తూ. And I was wondering who is that lamb? నేను అనుకునేవాడిని ఆ యొక్క మా ప్రభు భుజం మీద ఉన్న గొర్రె ఎవరని. And such a privileged lamb being holded by the good shepherd to his bosom. ఆయన భుజం మీద శ్రేష్టమైన అనుభూతి పొందిన యొక్క గొర్రె ఎవరు నేను అనుకుంటునేవాడిని. One day I was keep on looking at that picture. ఆ చిత్రాన్ని నేను చూస్తుండగా And there was a voice. ఒక స్వరాన్ని విన్నాను, That is you. అది నీవే అని. The word of God confirms that he tends his flock like a shepherd. He gathers the lambs in his arms. గొర్రె కాపరి వలె ఆయన తన మందను మేపును,
తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనుకుని మోయును. And carries them close to his heart. He gently leads those that have young. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. See, Prophet Isaiah had this prophecy. ప్రవక్త అయిన యెషయా ఈ యొక్క ప్రవచనాన్ని పలికి ఉన్నాడు. John 10th chapter, this prophecy is fulfilled. యోహాను 10వ అధ్యాయంలో ఈ యొక్క ప్రవచనము నెరవేరింది. Who is the lamp in the hands of God close to his bosom in the picture? ఆ యొక్క పటంలో ప్రభు యొక్క భుజం మీద ఆనుకొనున్న గొర్రె పిల్ల ఎవరు? If I say that it is a good sheep, will it be okay for you? అది మంచి గొర్రె పిల్లను సూచిస్తుందని చెప్తే మీరు అర్థం చేసుకుంటారా? And that is you and me. అది ఎవరు అంటే నీవు నేనే. See, he laid down his life, he shed his precious blood to buy you, you are bought by his precious blood. తన ప్రాణములను ఆయన అప్పగించి రక్తమును చిందించిన కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి. He gathers the lambs in his arms. ఆయన తన గొర్రెలను తన బాహువులో చేర్చుకుంటాడు. He carries them close to his heart. రొమ్మున ఆనుకొని మోయును అని రాయబడి ఉన్నది. Dear brothers and sisters, ప్రియ సోదరులారా, the lamb, the sheep listens to his voice. గొర్రె తన కాపరి యొక్క స్వరమును వినును. See, that is the reason the word of God always talks about the shepherd-sheep relationship. వాక్యములో ఎల్లప్పుడు కూడా గొర్రె తన యొక్క కాపరి గురించిన సంబంధం గురించి రాయబడి ఉంటుంది. One more interesting finding I saw in the word of God, that why the sheep? Why not the goat? ఇంకొక శ్రేష్టమైన విషయాన్ని నేను గమనించాను ఏంటంటే గొర్రెను మాత్రమే ఉద్దేశించి రాయబడింది, మేక గురించి ఎందుకు రాయబడలేదని. And you will be, I don't know how many of you knows about the sheep and the flock. Whenever the sheep are walking, it will walk just behind the shepherd. గొర్రె మందల గురించి ఎంతమంది మీకు తెలుసో నాకు తెలియదు, కానీ గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి వెనుక నడుస్తుంటది. And when they walk, their head will be down on the earth. అవి నడుస్తున్నప్పుడు వాటి యొక్క తల కిందకి దించబడి ఉంటుంది. That is the only animal walk down the head in the world is the sheep. తల కింద నడుచుకుని వెళ్ళే ఒక జంతువు ఏది అంటే గొర్రె మాత్రమే. They don't want to see anything in the front. వేరొక విషయాన్ని ఏమాత్రం కూడా చూడడానికి అవి ఇష్టపడవు. Why they don't want to see in the front? ఎందుకు ముందు చూడాలని ఆశపడవు? They know that the shepherd is there. ముందు కాపరి నడుస్తున్నాడని వారికి తెలుసు. And they need to have only the ear attentive to the voice of the shepherd. వారి చెవి కేవలము కాపరి యొక్క స్వరాన్ని వినడానికి స్థిరముగా ఉండాలి. And again, very interesting that these sheep will not listen to anybody else's voice. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఇతరుల యొక్క స్వరాన్ని ఏమాత్రం కూడా అవి గమనించవు. These sheep will listen to their own shepherd, and they are confident. They are I have the assurance that he will take them to the green pasture. వారి యొక్క సొంత కాపరి యొక్క స్వరం మాత్రమే వింటూ నిశ్చయం కలిగి వారిని కాపరిని వెంబడిస్తుంది. And moreover, he leads them gently. అది కాకుండా అవి వాటిని ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. And the hired man will not do all these things. జీతగాడు ఇవన్నీ కూడా క్రమంగా చేయడు. Even because he is a hired man, he was paid by somebody, he will not take care of his own sheep. జీతగాడు గొర్రెలు సొంత కాపరి చేసిన రీతిగా ఆ మాత్రం ఎంత మాత్రం చేయడు. This shepherd is going to be in our final call. ఈ యొక్క కాపరి మనకు అంతిమే పిలుపుకు కూడా ఆ కాపరి ఇస్తాడు. Let me take you to the 1 Peter 5th chapter verses 4. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము Verses 4.
4వ వచనం. And when the chief shepherd appears, you will receive the crown of glory and will never fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, today Jesus Christ is sitting besides the Father as the Lamb. ఈ దినాన్ని తండ్రి కృపార్శ్వమున గొర్రె వలె ఆయన కూర్చుని ఉన్నాడు. Because he has laid down his life for you and me, he has shed his precious blood, he appears as a slain lamb besides the glorious Father. తండ్రి కృపార్శ్వమున ఎందుకు అక్కడ కూర్చున్నాడంటే నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన తన ప్రాణాత్మ దేహములను బలి అర్పణ చేస్తున్నాడు కాబట్టి. Keep on interceding for his own sheep. ఆయన సొంత గొర్రెల కొరకు నిరంతరము ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. The word of God talks about the blood of Jesus Christ even talks today. వాక్యములో రాయబడింది ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము ఈ దినము కూడా ఆయన మాట్లాడుచున్నది అని. And the blood of Jesus Christ talks better things even today. ఈ దినాన్ని దేవుని యొక్క రక్తము ప్రభు యొక్క రక్తము మంచి విషయాల గురించి చెప్తున్నది. Being a good shepherd, you should know, you should listen to that voice. మంచి గొర్రెల కాపరిగా ఉన్న నీవు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినాలి. See, somebody was talking to me that, okay, Jesus Christ is a good shepherd. How can you claim that you are a good sheep? యేసుక్రీస్తు వారు మంచి కాపరి అని తను తాను చెప్పుకున్నాడు. అది కరెక్ట్, సరే, కానీ నీవు మంచి గొర్రెవని ఎలాగో చెప్పగలవు? Because I am tuned to the voice of the good shepherd. కారణం ఏంటంటే ఆ స్వరం వినుట మాత్రమే నేను ఎంచుకున్నాను కాబట్టి. Because the good shepherd is always talking better things for me, I am tuned to his voice, I become a good sheep. నేను మంచి గొర్రెగా మార్చబడ్డాను అని చెప్పడానికి నిశ్చయతగా కలిగి ఉన్నాను అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆ మంచి కాపరి తన స్వరము ద్వారా నాకు మంచి మాటలు వినిపిస్తుండగా దాన్ని నేను శ్రేష్టంగా ఎంచుకున్నాను. This good shepherd one day is going to appear. ఆ మంచి కాపరి ఒక దినాన్ని ప్రత్యక్షం అవ్వబోచున్నాడు. And what he is going to do? ఆయన చేయబోయేది ఏంటంటే He will call all his good sheep. ఆయన మంచి గొర్రెలన్నిటిని కూడా చేర్చుతాడు. See, verses 4 says, 1 Peter 5:4, and when the chief shepherd appears, you will receive the crown of glory that will never fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. Hallelujah. హల్లెలూయా. This is the promise of God. When he talks about the chief shepherd, are there any shepherd under him? ప్రధాన కాపరి అని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన క్రింద కాపరులు ఎవరు ఉన్నారా? Yes, there are shepherds appointed by God. దేవుని చేత నియమింపబడిన కాపరులు అనేక మంది ఉన్నారు. Who has the voice of God? దేవుని స్వరము కలిగి ఉన్నారు. Not their own voice. వారి సొంత స్వరం కాదు. The voice of God is the quality or qualification of the shepherds under the chief shepherd. ప్రధాన కాపరి కింద పనిచేయవారు కాపరులందరిలో కూడా కలిగి ఉన్న స్వరం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. And you can ask me one question, brother, how can we find out whether he is a shepherd with the voice of God? మేము ఏ రీతిగా దేవుని స్వరం కలిగి ఉన్న సేవకుడు అని గుర్తించగలము? The promise of God is that the sheep knows the voice of God. వాక్యంలో రాయబడిన వాగ్దానం ఏంటంటే గొర్రెలు తమ యొక్క కాపరి స్వరమును గుర్తిరుగుదురు. You cannot say that, brother, I don't know whether he is a good shepherd or bad shepherd. మంచి కాపరో చెడు కాపరో నేను తెలియదని నువ్వు చెప్పలేవు. Definitely God has tuned, changed your mind, your heart to listen the voice of God. దేవుని స్వరాన్ని వినగలిగే యోగ్యత నీ కలుగు చేస్తాడు ఆయన. Today I wanted to sum up with this fact, with this information that you are the good sheep. ఈ విషయంతో నేను ముగిద్దామని ఆశపడుతున్నాను. ఏంటంటే నీవు దేవుని యొక్క మంచి గొర్రెవై ఉన్నావు. Always the good shepherd is in front of you.
ఎల్లప్పుడు కూడా నిరంతరము గొర్రె కాపరి నీ ముందు నడుచున్నాడు. The good shepherd is always making voice for your guidance. మంచి కాపరి నీ ముందుగా నడుస్తూ ఆయన స్వరం నీకు వినిపిస్తున్నాడు. What you need to do, don't look here and there. నీవు అటు ఇటు కుడి ఎడమ చూడవలసిన అవసరం లేదు. Be submissive to the good shepherd. కాపరి యొక్క స్వరానికి విధేయత చూపించు. Keep on listening in his voice. ఆయన స్వరాన్ని వింటూ ముందుకు సాగిపో. Keep on following the good shepherd. మంచి కాపరి యొక్క స్వరం వింటూ ముందుకు వెళ్తుండు. Jesus Christ was telling one parable that, and there were 100 sheep with a shepherd. ఒక కాపరి యొద్ద 100 గొర్రెలు ఉన్నట్టు ఒక ఉపమానంలో యేసు ప్రభువు చెప్పినారు. One sheep has gone astray. ఒక్క గొర్రె వేరొక మార్గంలో వెళ్ళిపోయింది. Just imagine one sheep all alone in the forest. ఆ ఎడారిలో ఒంటరిగా అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోయింది. Maybe it was so dark, the sheep cannot move here and there. ఆ చీకటి ప్రాంతంలో గొర్రె అటు ఇటు పోవడానికి ప్రయత్నించినా తనకి తెలియదు. And now and then the sheep is hearing the voices of wild animals. ఆ యొక్క జంతువుల యొక్క క్రూర మృగముల యొక్క స్వరాన్ని వింటుంది. And the sheep was so scared, trembling for his life. తన యొక్క ప్రాణం పోగొట్టుకుంటానేమో అనే భయముతో భయభీతురాలే ఉంటుంది. The good shepherd left all the 99 sheep in one place. మంచి కాపరి 99 గొర్రెలన్నిటినీ ఒక స్థలములో విడిచిపెట్టి And he was looking for this last one. ఈ కోల్పోయిన ఒక్క గొర్రె కొరకు తన ప్రయాణం సాగించి ఉన్నాడు. And he found the sheep. ఆ గొర్రెను ఆయన పొందుకొని ఉన్నాడు. And he grabbed it, దాన్ని తీసుకొని put it on his chest, heart, ఆయన బాహు మీద గుండెకు హత్తుకొని came back to his friends. తన యొక్క స్నేహితుల దగ్గరకు మనం తిరిగి తీసుకొచ్చాడు. And the shepherd was so glad, so wonderful, and he was announcing that I lost this sheep, now I found it. నేను ఈ యొక్క గొర్రెను కోల్పోయి ఉన్నాను, నేను తిరిగి పొందుకొని ఉన్నానని ఆ గొర్రెలతో చెప్పి ఉన్నాడు. That is you and me. ఆ కోల్పోయిన గొర్రె నీవు నేనే. The year after, let us make assurance that we should be always good sheep under the good shepherd. ఇక ముందుకు నీవు నేను ఒక నిర్ణయం తీసుకుందాము. నీవు నేను ఒక మంచి గొర్రెగా ఈ మంచి కాపరి యొద్ద జీవిద్దాం. Let us not listen to anybody other's voice. ఇతరుల యొక్క స్వరాన్ని మనం వినడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోవద్దు. Not anyone's guidance. ఎవరి యొక్క నడిపింపు కూడా. Because once you go astray, you will be lost. నీవు వేరొక మార్గంలో వెళ్ళినప్పుడు నీవు కోల్పోతావు. And you will be lost forever if you cannot be found again. నీవు తిరిగి మళ్ళా పొందుకోపోని ఎడల నిరంతరమునకు నీవు కోల్పోతావు. The voice of God is here. దేవుని యొక్క స్వరము ఆయన యొక్క వాక్యములో ఉన్నది. Listen to this voice. ఈ స్వరానికి వినుటకు చెవి పెట్టు. You are called, you are purchased to listen his voice. నీవు విలువ కొనబడి ఉన్నావు ఆయన స్వరం వినుటకు. The chief shepherd will give you a wonderful reward, the crown of glory. ఈ ప్రధాన కాపరి అంతిమ దినాన్ని నీకు మంచి మహిమ గల కిరీటం ఇస్తాడు. Once again, I encourage you that you are a good sheep. నీవు నేను ఒక మంచి గొర్రెవని నేను నిన్ను అభినందిస్తున్నాను. Under a good shepherd. ఒక మంచి కాపరి యొద్ద మంచి గొర్రెగా ఉన్నాం. Let us have this faith, let us have this confidence and close our eyes and pray and commit our lives. ఇటువంటి విశ్వాసము ఇటువంటి నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము ప్రార్థన చేసుకుని సమర్పించుకుందాం. Heavenly Father, mighty God, we praise you, we thank you for sending a good shepherd to us. పరలోకపు తండ్రి గొప్ప దేవా, నీ కుమారుడు యేసుక్రీస్తును మంచి కాపరిగా మా యొద్దకు పంపించినందుకు నీకు వందనాలు. He laid down his life for us. మా కొరకై తన ప్రాణాన్ని త్యజించినందుకు వందనాలు. By his precious blood, Father God, we have been purchased, we have been chosen, and we became the sheep of his pen. ఆయన కార్చిన శ్రేష్టమైన రక్తమును బట్టి మేము కొనబడి ఆయనకు మందగా చేరబడి ఉన్నాము. Today we are under the good shepherd, always going in and coming out
looking for green pastures. మంచి కాపరి యొక్క మందగా మేము ప్రభువా లోపలికి పోతూ బయటికి వస్తూ ఆహారం తింటకు యోగ్యత కలిగి ఉన్నాం. In this world we do many things, but still we are the good shepherd, sheep under the good shepherd. అనేకమైన విషయంలో మేము మునిగి ఉన్నప్పటికీ మేము ఈ యొక్క మాటను మాత్రం గుర్తించుకుంటున్నాం తండ్రి. మంచి కాపరి వద్ద మేము మంచి గొర్రెలుగా ఉన్నాం. And we listen only your voice. నీ స్వరమే వినుటకు మేము నిర్ణయించుకున్నాం. Your voice is the good pasture, still water to us. నీ యొక్క స్వరమే మాకు శ్రేష్టమైన ఆహారము జీవమును ఇచ్చును కాబట్టి We commit our lives till the chief shepherd appears with the reward of the glory. మా ప్రధాన కాపరి మహిమతో తిరిగి వచ్చును పర్యంతము ప్రభువా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించు Bless నాయనా. everyone who are listening this voice. వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయనా. Make us strong. ప్రతి ఒక్కరిని బలపరచు. In Jesus' most precious name I pray. యేసు ప్రశస్త నామములో వేడుకుంటున్నాం స్వామి. Amen. Amen. Amen.